హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈస్ ప్రియా. సో ఈరోజు వీడియోలో నేను నవరాత్రులు చేసుకున్నాను కదండి. సో నవరాత్రులు చేసుకుంటున్నాను నేను. ఈసారి నా నవరాత్రులు అమ్మవారితో ఎలా ఎలా కొనసాగాయి అని చెప్పి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో పరంగా చేంజెస్ అయితే నేనైతే ఏమీ చేయలేదండి. లైక్ అమ్మవారి శారీ చేంజ్ చేయడం అట్లాంటివి నాకు వచ్చినంతలో నేను చేసుకున్నాను అనమాట. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తుందో లేదో, ఎందుకంటే అమ్మవారిని చూసిన రూపంలోనే చూస్తున్నారు కాబట్టి. బట్ నేను నా అనుభవాలు అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చూడండి. ఈసారి అయితే నేను నవరాత్రులకి నేను మౌనవ్రతం ఉన్నానండి. సో మౌనవ్రతం ఉండి అసలు ఎలా ఉంటుంది అని నేను అనుకున్నాను. అసలు మౌనవ్రతం నేను నార్మల్గా అంటే లౌకికపరమైనవన్నీ మనకు మామూలుగా రెగ్యులర్ లైఫ్లో ఉండేవేమి మాట్లాడకుండా ఉండడం కోసం అనుకుని నేను మౌనవ్రతం ఉండాలని నేను అనుకున్నాను. కాకపోతే మౌనవ్రతం అంటే ఓన్లీ నోటికి కాదు తాళం వేయాల్సింది, అంటే నోరు ఒకటే కాదు కట్టేసుకోవాల్సింది, మన బుర్రను కూడా కట్ చేయాలి అని నాకు మౌనవ్రతం చేస్తున్న తర్వాత నాకు అర్థమైందనమాట. అండ్ అది మనకు తెలియకుండానే చేసేస్తామండి. అమ్మవారు ఆటోమేటిక్గా మనతోటి అలా చేపిస్తారు. మనకి అమ్మవారికి సంబంధించినవి తప్పితే మిగతా ఏ విషయాలు కూడా మాట్లాడడానికి కూడా అంత ఉత్సాహంగా ఏమీ అనిపించదు. అండ్ ఈసారి అమ్మవారు అయితే నిజంగా అసలు పైనుంచి దేవత అలా దిగివచ్చి ఇంట్లో కూర్చున్నారా అన్నంత అందంగా ఉన్నారు. అంత చాలా రియల్గా, చాలా న్యాచురల్గా, అసలు నిజంగా ఒక మనిషి వచ్చి కూర్చున్నారా అన్న భావనే కలిగిందండి నాకు ఇంట్లో. అసలు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కూడా మీకు. ఒక మనిషి వచ్చి చక్కగా అక్కడ కూర్చుని మరీ పూజలు అందుకున్నారు అన్నట్టుగా అనిపించింది. చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. అలానే నాకు ఈసారి నైవేద్యాలు అవి కూడా చక్కగా అమ్మవారు అడిగి చేయించుకున్నారు అనిపించింది. సో చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందంటే, నాకైతే అసలు లోకంలో ఉన్న అందమంతా అమ్మవారే ఆ అందాన్ని నా చేతులతో నేను తయారు చేశానా, నా చేతులతో ఆవిడ చేయించుకున్నారా అని చాలా సంతోషం అనిపించింది అనమాట. అండ్ యాక్చువల్గా మౌనవ్రతం కొద్దిగా ఏమన్నా టఫ్ అవుతుందేమో అని అంటే నాకు డౌట్ కాదు, కానీ జస్ట్ ఒక చిన్న థాట్ వచ్చిందనమాట అంతే. నేనైతే స్ట్రాంగ్గానే చేయాలనే అనుకున్నాను అన్ని రోజులు కూడా. సో జస్ట్ చిన్న డౌట్ కాదు, ఒక థాట్ అయితే ఉంది. కానీ అస్సలు కొద్దిగా కూడా కష్టం లేకుండా చాలా హాయిగా, చాలా సంతోషంగా నా మౌనవ్రతంతో ఈసారి నవరాత్రులు జరిగాయండి. అండ్ అలానే అమ్మవారు కూడా ఎంత బాగా చూసుకుంటారంటే, నేను ప్రీవియస్గా చెప్పాను, అలానే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నవరాత్రుల్లో మన అమ్మవారిని ఎంత బాగా చూసుకుంటాము, ఎంత బాగా పూజ చేసుకుని ఎంతగా ఆరాధిస్తాము అనేదానికంటే మనం అసలు కేవలం ఆలోచన చేసినందుకే ఆ అమ్మవారు సంతోషపడిపోయి మనల్ని ఎంతో బాగా చూసుకుంటారనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెం దూరం నుంచి చూస్తే ఒక మనిషి వచ్చి చక్కగా అక్కడ కూర్చుని పూజలు అందుకుంటున్నట్టుగా ఉన్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు చెప్పలేను మాటల్లో. సో నవరాత్రుల్లో అమ్మవారే మనతోటి చూసుకుని చేయించుకుంటారు మనల్ని చూసుకొని. అండ్ నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ఈవెన్ డాక్టర్స్కి కూడా తెలియట్లేదండి. నేను చెప్పినా సరే ఎవరికి డాక్టర్స్కి కూడా వాళ్ళకి ఏ టెస్ట్లోనూ ఏమీ రాక, సో వాళ్ళు ఏమీ లేదని చెప్పి నాకు పంపించేస్తున్నారనమాట. కానీ అలాంటి నా హెల్త్ కండిషన్లో నేను అలా ఉన్నా కూడా నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంతవరకు స్తోత్రాలు అవన్నీ చదవగలుగుతాను, నేను ఏ మేరకు చేయగలుగుతాను, నవరాత్రులు ఎంత నిష్టగా నేను ఎంతవరకు టు విచ్ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ అనేది ఆవిడకి తెలుసు. కాబట్టి నేను ఎలా చేయగలుగుతానో నాకు అంత కన్వీనియన్స్ని అంత మాత్రమే చేయమని చక్కగా చెప్పి, ఇదే చెయ్యి అదే చెయ్యి అని చెప్పి నేర్పించి అమ్మవారు జాగ్రత్తగా నవరాత్రులు చేయించుకున్నారండి. నిజంగా ఒక గాజు బొమ్మని మనం ఎట్లా అయితే చూసుకుంటామో, ఏదన్నా పడిపోతుందేమో అన్నట్టుగా హెల్త్ కండిషన్స్ని, మన బుద్ధిని, ప్రతిదాన్ని ఆవిడ పరిగణనలోకి తీసుకుని మనల్ని చక్కగా చూసుకుంటారండి నవరాత్రుల్లో. అసలు అంతటి తల్లి ప్రేమని మనం తీసుకోగలగడం కూడా ఒక అదృష్టం. నవరాత్రులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు
ఖచ్చితంగా ఒక్కరోజు అయినా సరే స్టార్ట్ చేయండి. అటువంటి ప్రేమను మనం ఎవ్వరితో కూడా పొందలేము. అమ్మవారితో మాత్రమే మనం పొందగలిగే ఒక అద్భుతమైన ట్రెజర్ అనమాట మనకది. ఆ నవరాత్రులు 9 రోజులు కూడా. అండ్ నేను చేసిన నవరాత్రుల్లో అందరిలోకి లలితమ్మ చాలా పవర్ఫుల్ అండి. అంటే కొంచెం స్ట్రిక్ట్‌గా అనమాట. మనకి ఒక ప్రిన్సిపల్ లాగా అన్ని నవరాత్రుల్లోకి నాకు లలితమ్మ వారిది నాకు కొంచెం స్ట్రిక్ట్‌గా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా ఇది చెయ్యి అని చెప్తే పోనీలే అని నేను బద్ధకిచ్చేసానంటే ఓకే అన్నట్టుగా అస్సలు కుదరదనమాట. ఖచ్చితంగా ఆవిడ చెప్పింది ఆవిడ చేసేలానే చేస్తారు గూడా. అది చాలా బావుంటుందండి. అంటే ఒక తల్లి కూతురుతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందనేది లలితా నవరాత్రుల్లో నాకు చాలా ఎక్కువగా, మిగతా నవరాత్రుల్లో వాళ్ళిచ్చే ప్రేమ మాత్రమే తీసుకోగలుగుతాను. కానీ లలితమ్మ నవరాత్రుల్లో మనకి కొంచెం ఆ అమ్మ ఇచ్చే ఆ దండన గూడా తీసుకుంటాననమాట. దండనాయకి అంటారు కదా! సో, అట్లాగా కొంచెం స్ట్రిక్ట్‌గా ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, ఇలాగే చెయ్యి అని చెప్తారు. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేస్తారు. ధ్యానం నేను నేను మామూలుగా ఏమనుకున్నానంటే ఎక్కువ టైము ఈ నవరాత్రుల్లో ధ్యానానికి కేటాయించాలి. నా మౌనవ్రతం ఉంటున్నాను కాబట్టి, సో, మిగతా వాటన్నిటిని కట్ చేసేసి ధ్యానంకి కొంచెం ఎక్కువ టైం నేను ఉంచుకోవాలి అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ నా హెల్త్ కండిషన్స్ దృష్ట్యా అసలు వద్దంటే వద్దని చాలా స్ట్రిక్ట్‌గా ఆర్డర్ ఇచ్చిందనమాట అమ్మవారు. వద్దు, వద్దు అని చెప్పి నేను ఎంత ట్రై చేసినా సరే నాకు డే టైమ్‌లో అసలు కుదరనివ్వకుండా ఆవిడ ఎంతసేపయితే నేను ధ్యానం చేస్తే చాలనుకున్నారో అంతసేపే ధ్యానం చేపిచ్చారు. చెప్పాను కదండీ! నా హెల్త్‌ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తూ నాతో నవరాత్రులు చేపిచ్చుకున్నారో. అలాంటి ఒక అదృష్టం దొరకడం కూడా చాలా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. అండ్ ఈ నవరాత్రులు చేస్తూ ముందుకెళ్తున్న కొద్దీ మనం ఎక్కువ సార్లు నవరాత్రులు చేస్తున్న కొద్దీ మనలో మార్పొస్తుంది. మన ఆలోచనలో మార్పొస్తుంది. మన బుద్ధిలో మార్పొస్తుంది. మనం ఎలా ఆలోచించాలి అనేది తెలుస్తుంది. అసలు ఈ మనిషిగా మనం అసలు ఎంత అధమ స్థానంలో ఉన్నాం. మన ఆలోచన అంటే మనకు మనం బెటర్‌గా మంచివాళ్ళమని ప్రతిసారి అని అనుకున్నా సరే, మనం ఎప్పుడు మైండ్ అనేది నెగెటివ్ సైడ్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎంతసేపటికి పాజిటివ్ వైపుకి ఎలా మనం దాన్ని ఎంత పుల్ చేసినా సరే, అది నెగెటివ్ వైపు నుంచి ముందుకి వెళ్ళదనమాట. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు కూడా మన మైండ్‌లో షిట్టే ఉంటుంది. ఆ షిట్ నుంచి మనం బయటికి రావడానికి నవరాత్రులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మామూలుగా మనం మారాలి అని అనుకున్నప్పుడు మనం ఎంత ప్రయత్నించినా సరే కొన్నిసార్లు మారగలుగుతామేమో. బట్ 90% నేను మారలేను. నేను అనుకున్నా సరే నేను చేంజ్ అవ్వలేను. సో, అటువంటివన్నీ అమ్మవారు దగ్గరుండి మనల్ని చిన్నపిల్లలు పాకే దగ్గర నుంచి నడవడం, పరిగెత్తేదాకా ఎలా తీసుకెళ్తారో అట్లాగా మన బుద్ధి, ఆలోచనలో గూడా అంత మార్పుని ఆవిడ తీసుకురాగలుగుతుంది. అండ్ మౌనవ్రతం గురించి చెప్పాలంటే, మౌనవ్రతం చేసినప్పుడు ఏమవుతుందంటే మనల్ని కన్వే చేసేది ఎలాగో ఎదుటి మనిషికి తెలీదు. అంటే అర్థం గాదు. సో, అర్థం కానప్పుడు ఏం చేస్తాం, మనం ఆలోచించడం మానేస్తాం. అంటే మనం రిప్లై ఇవ్వాలనుకునేది ఆపేస్తాం. సో, ఆపేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఇంక అక్కడితో కట్ చేసేస్తుంది. సో, దాన్ని ఇంక మనం ఇంటేక్ తీసుకోమనమాట. ఎనీ సిట్యుయేషన్ దాన్ని మనం లోపలికి తీసుకోకుండా దానికి ఆన్సర్ అలాగే ఇవ్వలేం కాబట్టి దాన్ని ఎక్కడైతే సిట్యుయేషన్ ఒక సందర్భం స్టార్ట్ అయితే అది అక్కడే ఎండ్ అయిపోతుంది. సో, మనకు తెలియకుండానే మనం నిజంగా ఒక మైండ్‌కి, ఆలోచనకు కూడా మనం తాళం వేసేస్తున్నాం అనమాట. అది చేస్తున్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుందండి. నిజంగా మౌనవ్రతం అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి. మాట్లాడితే అమ్మవారి నామం మాత్రం మాట్లాడి మిగతా ఏమి మాట్లాడకుండా ఉంటే మన మాటకి కూడా పవర్ ఉంటుంది. అంటే మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట నవరాత్రులు చేసినప్పుడు. అది ఎక్స్‌పీరియన్స్ చేయండి ఖచ్చితంగా. మీకు కూడా అటువంటి అద్భుతం అర్థమవుతూ ఉంటుంది. సో, ఇదొచ్చేసి నేను కొబ్బరన్నం అండి. మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్‌లో మా వారికి కొబ్బరన్నం అంత ఇష్టం ఉండదని చెప్పి నేను ఎప్పుడూ చేయలేదనమాట. ఇప్పుడే మొదటిసారి అమ్మవారు నాతో అడిగి మరీ నైవేద్యాలు ఈసారి
ఒక్క నైవేద్యం కూడా నేను రిపీట్ చేయకుండా చేశాను. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి. అసలు ఈసారి అమ్మవారిని నేను తయారు చేసుకున్న తర్వాత పూజలు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 3 డేస్ అయితే నేను అసలు అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను అనమాట. అంటే నేను నార్మల్గా పూజ చేసేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ పాదాల దగ్గర పడుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటాను. కానీ ఈసారి ఫస్ట్ 3 డేస్ మాత్రం ఎంత భయం వేసేసింది, చాలా వణుకు పుట్టేసింది. అసలు ఎందుకు అంత భయం వేసిందో కూడా అర్థం అవ్వలేదు. ఫస్ట్ 3 రోజులు అసలు అలంకరణ చేసినప్పుడు చేసేస్తున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ ఇంకా దూరం వచ్చేసి అలంకరణ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం విపరీతమైన భయం, వణుకు వచ్చేసిందనమాట. నార్మల్గా నేను అమ్మవారి పక్కన పడుకుంటాను, నేల మీద పడుకుంటాను. సో ఈసారి మాత్రం అసలు పడుకోలేకపోయాను, భయం వేసేసింది. అసలు అమ్మవారిని చూస్తే చాలా విపరీతమైన భయం, వణుకు వచ్చేసింది. తర్వాత ఇంకా సరే అమ్మవారి ఎదురుకుండా పడుకున్నాను అనమాట. సో ఎదురుకుండా పడుకుంటే కొంచెం ధైర్యంగానే అనిపించింది. తర్వాత ఆలోచిస్తే ఓకే, అమ్మవారి పక్కన ఉంటే నేను కనిపించట్లేదేమో, అందుకని ఎదురుకుండా రమ్మని చెప్పిందేమో అని అనిపించింది. తర్వాత కొంచెం బయట వాళ్ళ ద్వారా కొంచెం హర్ట్ అయ్యాల్సిన సందర్భం ఒకటి వచ్చిందనమాట నెక్స్ట్ 4th డే కల్లా. సో ఆ టైం అప్పుడు కొంచెం నేను బాగా బాధపడ్డాను. సో బాధపడిన తర్వాత ఆ రోజు మళ్ళీ అమ్మవారిని చూసినప్పుడు వచ్చి వచ్చి హత్తుకో, వచ్చి నా దగ్గర నీకు ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని బయటకు పంపించే, దగ్గరికి వచ్చి నన్ను హత్తుకో అని పిలిచినట్టుగా అనిపించిందనమాట. అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ మనం నవరాత్రుల్లో చాలా ఈజీగా పొందగలుగుతాం. ఈడప్పుడు మనం పూజ చేసినా సరే అంతగా మనం కాంటాక్ట్లో అమ్మవారికి ఉండగలుగుతామో లేదో, కానీ నవరాత్రుల్లో మాత్రం ఆ తల్లి చూసారా, అసలు నిజంగా ఒక అమ్మవారు ఒక మనిషి రూపం తీసేసుకుని కళ్ళు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారంటే అసలు కెమెరా క్యాప్చర్ చేయలేకపోయిందండి నిజం చెప్పాలంటే. ఆ అందాన్ని ఒక మనిషి కూర్చున్నట్టు అసలు ఎంత చూసినా తనివి తీరని అందం, ఎంత అసలు నా చేతులతో నేనే తయారు చేసింది, నాతోనే తయారు చేయించుకుంటుందా, ఇలాగా నాతోనే చీర కట్టించుకుంటున్నారు అమ్మవారు అని అసలు ఇంకా హ్యాపీనెస్కి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. చక్కగా బొట్టు పెట్టించుకొని, చక్కగా అన్నీ అలంకరించుకొని, నా చేతులతో నాకు ఎలా చేయాలో కూడా తెలీదు, అన్నీ ఆవిడే నేర్పిస్తారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆవిడకి ఎలా ఇష్టంగా ఉంది చేయించుకోవడానికి అనేది నిజంగా తెలియదండి. ఆవిడే మనకు చెప్తుంది ఎలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి. సో ఆఖరి రోజైతే ఇట్లా చేశానన్నమాట. నాకు ఎంత సంతోషం వేసిందో నేను మాటల్లో చెప్పలేను. ఆ తల్లి ప్రేమని పొందుతున్న కొద్దీ ఇంకా మనకి ఇంకా దగ్గర అవ్వాలి, అమ్మకి ఇంకా దగ్గర అవ్వాలి అని మనం ఫీల్ అవ్వని క్షణమే ఉండదన్నమాట. ఆ 9 రోజులు గడిచిపోతుంటే టైం అయిపోతుంది అని ఒక దుఃఖం వచ్చేస్తుంది ఉండే కొద్దీ. 9 రోజులు ఇలా అయిపోతున్నాయి, అసలు ఇంత స్పీడ్గా అయిపోతున్నాయి అనిపిస్తుంది అనమాట. ఎంత చూసినా తనివి తీరదు. ఆ 9 రోజులు అమ్మవారిని అంటు పెట్టుకుని ఒక్క క్షణం కూడా పక్కకి వెళ్ళకుండా అలా అమ్మవారిని చూస్తూ ఆ 9 రోజులు గడిపేశాను. ఎంత అంటే అయిపోతుంటే, నవరాత్రులు అయిపోతే దుఃఖం వచ్చేసే అంత అమ్మవారు మనల్ని లాగేసుకుంటారనమాట ఆవిడ వైపుకి. అంతటి అదృష్టాన్ని ఇవ్వగలిగినందుకు, నేను తీసుకోగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా నండూరు శ్రీనివాస్ గారి ఆయన ఛానల్ చూసిన తర్వాతే నేను అమ్మవారిని ఆరాధించడం కానీ, పూజించడం కానీ, ఇలా నవరాత్రి టైంలో పూజించడం స్టార్ట్ చేశానండి. నిజంగా ఆయనకి ఎన్ని ప్రణామాలు చేసినా సరిపోదు. ఇంతటి సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని నాకు ఇస్తున్న తల్లికి కూడా నేను ఏమి ఇచ్చుకోవాలో నాకు తెలియట్లేదు. అండ్ ఈసారి నాకు అమ్మవారు లాలి పాటలు నేర్చుకోమని చెప్పారనమాట. సో ఆ లాలి పాట నేర్చుకుని నేను అమ్మవారికి పావళింపు సేవ చేసుకునే అదృష్టాన్ని ఆవిడే అడిగి నాతో చేయించుకున్నారు. అండ్ ఈసారి చీర కట్టడం కూడా అసలు అన్నీ ఆవిడే కట్టించుకున్నారండి.
అసలు స్టెప్స్ అంత నీట్‌గా రావడానికి కానీ, బొట్టు గూడా నేను ఎక్కడా చూడలేదు. ఏ అమ్మవారి ఫోటో చూడలేదు. అంటే మూడో కన్ను పెట్టిన ఫోటో అయితే నేను చూసే చేసుకున్నాను. అది కూడా ఎలా చేయాలి అనే ఆలోచన మాత్రం నేను ఎక్కడా చూడలేదు. యూట్యూబ్‌లో కూడా చూడలేదు. నాకసలు అలాంటి ఆలోచన చెయ్యాలి, అమ్మవారికి బొట్టు పెట్టాలి అనేది కూడా నాకు ఎలా వచ్చిందో అది కేవలం అమ్మవారి అడిగే చేపించుకుంటారండి అంతే. ఇప్పుడు పెట్టిన బొట్టు కూడా అంతే. నేను ఎక్కడా చూడలేదు. నేనే నా చేతులతో నేను చేశాను. ఎలా చేశానంటే నిజంగా నాకు కూడా తెలీదు. అమ్మవారు అడిగి ఆవిడకి నచ్చినట్టుగా చేపించుకుంటారు మనతో అంతే. అది ఎవరు ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఆవిడ మనతో ఎలా మాట్లాడతారో, మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనేది. అండ్ ఈసారి పూలు అవి కూడా మా వారు మార్చి నెల మా వారు బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకి అసలు ఫ్లవర్స్ తీసుకురావడానికి కానీ, అసలు బయటికి వెళ్ళడానికి కానీ అసలు కుదరలేదనమాట. సో, అందుకని చెప్పి నేను ఎలాగా అని ఫీల్ అవుతుంటే అమ్మవారే అది కూడా చెప్పారు. వేప మండలు తీసుకొచ్చి పెట్టమని. సో, ప్రతీదీ అసలు ఎలా అలంకరించాలి, ఏం చేయాలి అనేది నాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు. అండ్ మేము ప్రతీదీ కూడా తిథుల ప్రకారమే మేము ఫాలో అవుతాము. సో, అందుకని చెప్పి నేను నవమి రోజే ఉద్యాపన కూడా చెప్పుకున్నానండి. అంటే శ్రీరామనవమి రోజు. దానికి 8 డేసే అనమాట. ఎందుకంటే చవితి, పంచమి 2 ఒకే రోజు వచ్చేసాయి. సో, అందుకని చెప్పి నేను ఉద్యాపన నవమి రోజే చెప్పుకున్నాను. నవరాత్రులు అని అట్లా నేనేమి 9 రాత్రులు కానీ నేనేమి అనుకోలేదు. మేము ప్రతీదీ కూడా సూర్యోదయానికి ఉండే తిథినే మేము లెక్కలోకి తీసుకుంటాం అనమాట. అది ఫెస్టివల్ అయినా సరే, ఏదైనా సరే. నిజం చెప్పాలంటే నాకు వీడియో పెట్టడానికి కూడా అసలు ఏది వీడియో ఉంచాలి, ఏది వీడియో తీసేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏ ఫోటో, ఏ వీడియో కూడా నేను డిలీట్ చేయలేకపోతున్నాను. ప్రతిసారి నాకు అమ్మవారితో ఫోటో దిగాలని ఉన్నా నాకు అసలు ఎప్పుడు కుదిరేది కాదండి. అసలు నాకు వచ్చేదే కాదు. కానీ ఈసారి అమ్మవారు నాకు అది కూడా నేర్పించి చక్కగా నాతోటి ఈ సెల్ఫీస్ కూడా దిగారనమాట. అది కూడా మనం అనుకుంటే సాధ్యం కాదండి ఫోటో దిగటం. అది ఆవిడ సమ్మతిస్తేనే అవుతుంది అంతే. ఇదిగోండి తర్వాత లాస్ట్‌లో పవళింపు సేవ అమ్మవారికి నేను చేసుకున్నాననమాట. చేసుకోగలిగాను. అది కూడా ఆవిడ కోరిక మేరకే చేశాను. ఖచ్చితంగా ఆవిడ కోరారు. లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ, లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ, లాలి జోలాలి లాలి జోలాలి, లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ, లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ, లాలి జోలాలి లాలి జోలాలి. అండ్ ఇంకో సాంగ్ కూడా నేను నేర్చుకున్నానండి ఈ నవరాత్రుల్లోనే. సో, ఎందుకనో అమ్మవారిని పాటలు నేర్చుకున్న ప్రతిసారి స్తోత్రాలే చేస్తూ ఉంటాననమాట నేను. మూక పంచశతి అట్లనే ఒక్కొక్క నవరాత్రికి ఆవిడ ఏది చెప్తారో నేను అది చదువుతూ ఉంటాను. బట్ ఈసారి ఎందుకనో అమ్మవారి పాటలు పాడించుకున్నారు నాతోటి. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకగుపించే మళ్ళీ, ఎన్నాళ్ళకగుపించే మళ్ళీ, కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల
కుసుమాల హేళ మెడలోనందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల హేళ ఆ మోములో వెలుగు కోటి దీపాలు ఆ మోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. సో ఇదేనండి ఈ రోజుకి వీడియో. సో నేను ఎంత షేర్ చేయాలనుకున్నవి చేశాను లేదో కూడా నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.